ఈడేంట్రా కంటిన్యూగా మోషన్స్ అవుతున్నట్టు ఫేస్ అలా పెట్టాడు. అరే ఆ షాకు మనోడి కరెంట్ వల్ల వచ్చింది కాదులేరా, మరి మనోడి లవ్ కనెక్షన్ వల్ల వచ్చింది. ఒరే ఆ ముగ్గులేయడం ఆపి మ్యాటర్ ఏంటో చెప్పిసావు. చెప్పరా బాబు. సింధు నాకు నిన్న హగ్గిచ్చిందిరా. ఏంటి అక్క? ఒరే నువ్వు కూర్చోరా. అరే నీకు పెగ్గేయడమే రాదు, అలాంటిది నువ్వు హగ్గిచ్చావంటే ఎలా నమ్మమంటావు? దీనికే ఇలా అయిపోతే నిన్న నాకు కిస్ కూడా ఇచ్చిందిరా. ఏంటి కిస్సు కూడానా? ఒరే నీ పర్ఫార్మెన్స్ కోదండా, నువ్వు కూర్చోరా. తర్వాత ఇచ్చేదంటే నువ్వు అది ఫిక్స్ అయిపో. ఒరే అది నోరా నిజాంపేట కాలువరా, ఒక్క మాట కూడా మంచిది రాదరా నీ నోట్లో నుంచి. ఇది అన్యాయం రా. నేను 4 సంవత్సరాల నుంచి రజనీ లవ్ చేస్తుంటే అట్లీస్ట్ చేయి కూడా తాకనివ్వలేదు. అలాంటిది వీడికి 1 మంత్లోనే హగ్గులు కిస్సులు కూడానా? అరే మీరేంట్రా ఇలా తయారయ్యారు? నేను ఇంకా అబ్బాయిలందరికీ అవేర్నెస్ ఇచ్చి స్కీములు తెద్దాం అనుకుంటే మీరు సంవత్సరాలు కాపురాలంటారేంట్రా? రే ఈ సింగిల్స్ జాతికి అవమానం రా. నిజంరా. నా విషయాలు ప్రతి దాంట్లో తనే వచ్చి ఇంటరాక్ట్ అవుతుందిరా, తెలుసా? అదే మా భయం కూడా. ఈ రోజు ఇంటరాక్ట్ అవుతుంది, రేపు ఇంట్రెస్ట్ లేదని సైడ్ అయిపోతుంది. ఈ రోజుల్లో అమ్మాయిలకి ఇవన్నీ కామన్ రా. రే సరేరా, ఇవన్నీ కాదు. రేపు నువ్వు ఒక పని చేయి. నువ్వు వెంటనే సింధుని కలిసి నీ రియల్ ఇంటెన్షన్ ఏందో చెప్పేయి. నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలిసిపోతుంది. సరేరా, రేపే చెప్పేస్తా. తను నీ సింధువో ఆర్ఎక్స్ అంటే లిందువో తెలిసిపోద్ది. నువ్వు రేపు వెళ్ళి చెప్పి. సరే రేపు చెప్తా. రే నువ్వు బిల్లు కట్టొచ్చాయి. అరే అరే బిల్ ఏంట్రా? అరే కట్టుబే. అరే మామా ఉండంట్రా, నేను కూడా వస్తున్నా. ఈ ప్లేట్లు గిట్లు కడగడం నా వల్ల కాదు. హలో ఆనంద్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. సరే అర్జెంటుగా మా ఇంటికి వచ్చేసే. వామ్మో నేను రాను, మీ పేరెంట్స్ ఉంటారు, నా వల్ల కాదు. ఛీ వద్దు. ఇంట్లో పేరెంట్స్ ఉంటే నిన్నెందుకు పిలుస్తాను? ఇంట్లో ఎవరు లేరు, అందరూ ఊరికి వెళ్ళారు. ఓకే సరే వస్తున్నా. వామ్మో నీ మట్టి బుర్రకి ఇదేలా తట్టింది? ఐఎమ్ హ్యాపీ దట్ యు ఫైనలీ ఏబుల్ టు అండర్స్టాండ్. చూడు సింధు, ఇంకా నువ్వు నన్ను ఆఫ్ ఇంజనీర్ లానే చూస్తున్నావు. తొందరలోనే నిన్ను ఫుల్ ఇంజనీర్గా ప్రమోట్ చేస్తాను. దగ్గరలోనే ఉంది. సరే వచ్చేటప్పుడు అది తీసుకొనిరా. అది అంటే మొన్న హ్యాండ్కి మర్చిపోయావు, అదేనా? కచ్చి వదిలేసావు కదా. ఖర్చీప్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళు. వెళ్ళి బస్ స్టాండ్లో ఖర్చీప్ వేసుకొని అడుక్కో. వేస్ట్ ఫెలో. మరి ఇంకేంటి మరి? కాండమ్స్ రా ఎదవా. ఎవరికి? నీకు కాదులే. మరి నీ తమ్ముడికి. నాకు తమ్ముడు లేడు, నేను ఒక్కడనే కొడుకుని. మట్టి బుర్ర మట్టి బుర్ర. అర్థమైంది నాకు, తీసుకొస్తా. కానీ కొంచెం రెడీ అయ్యి వస్తా, టైం పడుతుంది. ఓకేనా? బాయ్. మెల్లగా సౌండ్ చేయకు. ఇంతకీ సెక్యూరిటీ తెచ్చావా? సెక్యూరిటీ కింద ఉన్నాడు, ఆడు చూడకుండా పైకొచ్చా. కాండమ్స్ రా బంగారం. కాండమ్స్ తెచ్చాను రా బంగారం, నా జోబులో ఉన్నాయిరా. ఇలా దగ్గరికి వస్తే అర్థమేంటి? దాని అర్థం నీకు తెలీదా? అంటే ఇంత క్లోజ్గా వస్తే అర్థమేంటి? అర్థం చేసుకోమని. చాలా రిలాక్స్డ్గా ఉంది కదా. మోరోవర్ చాలా హ్యాపీగా కూడా ఉంది. యా, నాకు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంది. మోరోవర్ దిస్ ఈజ్ మై మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ ఐ వాంట్ టు సే యూ సంథింగ్ సింధు. ఏంటది? ఖచ్చితంగా నేను నీకు చెప్పాల్సిందే సింధు. నువ్వు నాతో ఇది చేయడానికి కూడా రెడీ అయ్యావంటే దిస్ ఈజ్ ద టైమ్ ఫర్
ఎందుకు నసుగుతావు? పర్లేదు చెప్పు. అది అది ఐ లవ్ యూ సింధు. వాట్? అవును సింధు, ఐ రియల్లీ లవ్ యూ సో మచ్. యు మదర్ఫకర్. వెళ్ళు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సింధు ప్లీజ్, నేను చెప్పింది అర్థం చేసుకో. వెళ్ళు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకసారి ఐ లవ్ యూ అన్నావంటే ఒక అమ్మాయి యాసిడ్ పోయడం చూస్తావు. ఏమైంది ఒకసారి ఆలోచించి సింధు. అసలు చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మూసుకొని పక్కకు దొబ్బైబే. ప్లీజ్. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా? దొబ్బై ఇక్కడి నుంచి. వెళ్ళు. వేస్ట్ ఫెలో. ఏమైంది సింధు, నీకేమైనా పిచ్చిలేసిందా? పిచ్చి కాదు, నిన్ను చంపేద్దామన్నంత కోపంగా ఉంది. అంతలా నేనేం చేశాను సింధు? నేను నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మనకి ఫకింగ్ లవ్ లాంటివి ఏమీ వద్దు అని. హాఫ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ప్లేస్. సరే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నువ్వు ఇలా అన్నీ చేసావంటే నీకు కూడా నా మీద లవ్ ఉందని అనుకుంటాను కదా. ఇవన్నీ చేస్తే లవ్వేనా? మూడొచ్చిందని కాల్ బాయ్కి ఫోన్ చేసి రమ్మంటాను. వాడిని కూడా నేను లవ్ చేసినట్టేనా? అంటే వాడు నేను ఒకటేనా? అర్జెంటుగా నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో ప్లీజ్. అసలు నన్ను ప్రేమించడానికి ప్రాబ్లం ఏంటి సింధు నీకు? అసలు నీ దగ్గర ఏముందని? ఒక ఫ్యామిలీ ఉందా? ఒక కెరియర్ ఉందా? లేదా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అసలు ఏమీ లేవు తమరికి. కానీ లవ్ మాత్రం కావాలి అయ్యగారికి. అయినా ఫస్ట్ నుంచి అన్ని హాఫ్ గానే అలవాటు చేసుకుని నీకు లవ్ మాత్రం కంప్లీట్ గా దొరకాలని ఎలా అనుకుంటావు? యు ఆర్ కంప్లీట్లీ ఓన్డ్ ఫర్ హాఫ్ ఓన్లీ. రిమెంబర్, యు ఆర్ అ హాఫ్ పర్సన్ ఇన్ యువర్ కంప్లీట్ కెరియర్. నీలాంటి హాఫ్ పర్సన్ ని ఏ అమ్మాయి కావాలి అనుకోదు. అయినా నేను నిన్నే వచ్చి ఎందుకు ప్రపోజ్ చేశాను, నిన్నే హాఫ్ బాయ్ ఫ్రెండ్ గా ఎందుకు అనుకున్నాను అని ఒక్కసారైనా ఆలోచించావా? ఎందుకో ఇప్పుడు చెప్తాను, విను. ఏమైంది సింధు? ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం ఇల్లంతా ఎతికాను, అయినా ఏంటి డల్గా ఉన్నావు 2 రోజుల నుంచి? మళ్ళీ ఏమైంది? నీకు తెలీదానే, నాన్న పెళ్లి ఫిక్స్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండడం వలన నా చిన్ని సంతోషాలన్నీ కోల్పోయాను. లవ్ని మిస్ అయ్యాను, నా ఎంజాయ్మెంట్ని మిస్ అయ్యాను. నాన్న 2 monthsలో వచ్చేస్తారంట. ఓ, ఇంకా పెళ్ళైపోతే నేను అన్నీ కోల్పోతాను. నా చిన్ని ఆనందాలు అన్నీ కోల్పోతాను. చూడు సింధు, ఇప్పటికీ డాడీని వదిలేసి బయటికి వెళ్తున్నారు. యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. కానీ ఆయన రాగానే మ్యారేజ్ చేసేస్తారు కదా. బట్ ఆయన రావడానికి 2 months టైం ఉంది కదా. అర్థం కాలేదు. చూడు సింధు, డాడీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేనివన్నీ ఈ 2 monthsలో కలిపి ఎంజాయ్ చేసేయి. ఐడియా బానే ఉంది, కానీ ఎలా? ఏముందే, డేటింగ్ యాప్లో ఫేక్ 1 month బాయ్ ఫ్రెండ్ని వెతుక్కొని మంచిగా లవ్ చేసి తర్వాత వదిలేయాలి. డేటింగ్ యాప్సా? అమ్మో, నేను వాటిని నమ్మను. ఎందుకు? అవి మాత్రం వద్దే. అదే ఎందుకే? ఎందుకంటే నేను 2 months లవ్ చేసినా కానీ ఒక మంచి అబ్బాయిని లవ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒక జెన్యూన్ అబ్బాయి కావాలి, జెన్యూన్ లవ్ కావాలి. వామ్మో, అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం మరి. ఒకడున్నాడే. ఎవడే? అదేనే, మన కాలేజీలో నువ్వు 3 years నుంచి చూస్తుండేవాడు. వాడికి నువ్వంటే ఇష్టం, నీకు కూడా వాడు ఇష్టం అన్నావు కదా. ఎవరే? అదేనే, మన జూనియర్ ఆనంద్. ఆనంద్? గుర్తొచ్చాడు. వాడైతే కరెక్ట్ ఈ 2 months ట్రైల్కి. ఎలాగో నీకు వాడంటే ఇష్టం, వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. సో నువ్వేం చెప్పినా వాడు కాదనడు. వాడైతే కరెక్ట్ ఈ 2 months ట్రైల్కి. ఏమంటావు? ఓకే, కానీ ఆలోచించకే. నువ్వు డల్గా ఉన్నావని నీ గురించి ఆలోచించి ఇదంతా చెప్పాను. ఇక నీ ఇష్టమే, నువ్వేం చేయాలనుకుంటే వచ్చే. సరేలే, ఓకే అయితే. వాడు ఓకే. మరేమంటావు? రేపటి నుంచి ట్రయల్స్ స్టార్ట్ చేస్తావా? ఓకే, ఆల్ ది బెస్ట్ బాయ్. హాఫ్ ఇంజనీర్ని ఫుల్ ఇంజనీర్ చేసే బాధ్యత మాత్రం నాది.
ఇప్పుడు అర్థమైందా అసలు నీతో ఎందుకు మాట్లాడాను? ఇంత మోసం చేయాలని ఎలా అనిపించింది సింధు నీకు? నాకు అప్పుడు వేరే ఆప్షనే దొరకలేదు, అందుకే. అయినా మోసం ఏంటి, నువ్వు బాగానే ఎంజాయ్ చేసావు కదా. ఇవన్నీ మెమరీస్లా గుర్తుపెట్టుకుని ఇక్కడి నుంచి దుబ్బే. మళ్ళీ నాకు కనబడకు, ఓకేనా? ఎక్కడున్నాయి వీడి బట్టలు? అరే ఆ. అసలు నిన్న నుంచి మన ఆనంద్ గడు కనిపించట్లేదు ఏంట్రా? అరే నీకు తెలీదా, ఆడు సింధుకు ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఓకే చెప్పించుకొని వస్తాడు మావా. Man, I've been around and back with the truth. Throw that back to the year 02. Don't run off your mouth with gossip round it, fam, when you know about proof. I don't wanna get tied up with the talking there, that's toxic fumes. Only the realest ones are the kind that stand up, then I salute. Then I gotta confess what I just said. మినిమం ఉంటుంది మనోడు అంటే. రే అయినా వీడెవర్రా పొద్దున్నే బట్టలు లేకుండా రోడ్డు మీద వచ్చిండు? ఈ మధ్య కాలనీలో పిచ్చోళ్ళు ఎక్కువేర్రా. రే మన ఆనంద్రా వాడు. అవునరా, వీడేంటి ఇలా తయారాడు బట్టలు లేకుండా? రే ఆనంద్, వీడేంటి ఇలా తయారాడు? అబ్బా రే ఆనంద్, ఏమైందిరా పిచ్చా నీకు? అరే నువ్వేంటి నీ అవతారం ఏంట్రా? అరే ఏంట్రా ఇది పద్ధతి లేకుండా? నిన్నేరా మాట్లాడు. రే అసలు సింధు ఏమందిరా? అరే నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తా. అసలు తీసుకురారా. ఒరే ఆనంద్ అసలు ఏమైందిరా చెప్పు. అసలు నువ్వేంది, ఆ సిగరెట్ ఏందిరా? నీ అమ్మ అసలు ఏమైందిరా? సింధు ఏమందిరా? రే ఆనంద్ చెప్పురా. చెప్పుకో దెంగే. Funny at the start of the year, Nana said there was too much juice. Let me tell them again why I speak only under the lens or I'm in this booth. Yeah, so let me be honest with you from the jump. ఇష్టమని చెప్పా, లవ్ అని కాదు. Will you be my half boyfriend? అంతా అయిపోయాక రేపు వచ్చి గడ్డం పెంచుకొని నా పిల్లరా నడిస్తే మేమైతే ఏం చేయలేమురా, ముందే చెప్తున్నా. చూడు, ఈ రోజులో బాయ్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా ఈజీ, హాఫ్ బాయ్ ఫ్రెండ్ గా ఉండడం కన్నా. అందుకే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఆలోచించు. ఈ లవ్ అనే సబ్జెక్ట్ లో మాత్రం పాస్ చేయించి హాఫ్ ఇంజనీర్ ని ఫుల్ ఇంజనీర్ చేసే బాధ్యత మాత్రం నాది. రా వచ్చి హగ్గివ్వు, నీకు కిస్ ఇచ్చి కాండమ్స్ రా ఎదవా మట్టిబుర్ర. బయట వాళ్ళకి నువ్వు బేవాస్ అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు నా బ్రదర్ విరా. వాడైతే కరెక్ట్ ఈ 2 months ట్రైల్కి. యువర్ హాఫ్ పర్సన్ ఇన్ యువర్ కంప్లీట్ కెరియర్. ఇలాంటి హాఫ్ పర్సన్ ని ఏ అమ్మాయి కావాలి అనుకోదు. అయినా ఫస్ట్ నుంచి అన్ని హాఫ్ గానే అలవాటు చేసుకుని నీకు లవ్ మాత్రం కంప్లీట్ గా దొరకాలని ఎలా అనుకుంటావు? ఒక ఫ్యామిలీ ఉందా, ఒక కెరియర్ ఉందా, లేదా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అసలు ఏమీ లేవు తమరికి. అరే ఏడ్రా, బట్టలు తెచ్చాను రాడి కోసం. ఏడ్రా ఆనంద్. అసలు వాడు ఏం మాట్లాడట్లేదురా. అరే రే బీటెక్ వల్ల మంచి మార్కులు రావాలే కానీ మనిషిలో మార్పులు కాదు. మార్పు అనేది ఎవరో చెప్తే రాదురా, నీకుగా అనిపించినప్పుడే వస్తుంది. నా తమ్ముణ్ణి ఎవరో చెప్తే వినే పొజిషన్లో చూడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.